小轩窗梳妆，是谁家姑娘？轻轻又香于铃铛。愿晚风送霜，愿期尽天光。你是枕边月色微凉。少年褪戎装，人把浮名藏，欢乐前桌的吟唱。愿人世无常，愿思念风涨。历史掌心将阳滚烫。夜雨绵绵，夜不成眠，相遇相见，相拥如眠，相随岁年年。苦足无眠，心事残言，相遇相见，此情绵绵，心幸福绵绵。ఆగు, అక్కడే ఉండు, దగ్గరకు వస్తే దూకేస్తాను. ఎందుకు మొండిగా ప్రవర్తిస్తున్నావు? బంధించండి తొందరగా. ప్రభు, నువ్వు నా ఓపికని పరీక్షిస్తున్నావు. ఇందాక ఆకలిగా ఉందని అడిగావు కదా, తిను తిను, నీకిష్టం కదా, తిను తొందరగా, తిను 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 తొందరగా తిను. మిత్రమా, రాజకుమారి పైన గదిలో ఉంది. నాకు తెలుసు మిత్రమా, నేను చెప్పేది మనం గాలం వేసాం. పెద్ద చేపల గాలంలో పడే వరకు ఎదురు చూడాలి కదా. మీ అన్నయ్య హంతకులు ఎవరో తెలిసాక అప్పుడు వెళ్ళి పట్టుకుందాం. నువ్వు వెళ్ళి మన సైనికుల్ని తీసుకురా. ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు. ఇక్కడికి ఎలా వచ్చావు? నేను సోదరా, వచ్చేసావా? ఏడు పాపు వచ్చింది అతను అనుకున్నావని తెలుసు. గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో అతను ఒక్కడే మగాడు కాదు, నేను కూడా కాపాడగలను. పద. ఎలా ఉన్నావు నువ్వు? నువ్వు ఇంత ఆలస్యంగా వస్తావా? నేను ఇక్కడ ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసా? నువ్వు ప్రశాంతంగా ఉండు. నువ్వెక్కడున్నా సరే నిన్ను ఒంటరిగా వదలను. విషయం ఏంటంటే, నా దగ్గర ఒక మాయ ఉంది. దాంతో నిన్ను ఎక్కడున్నా కనిపెట్టగలను. ఏంటది? ఇది. ఈ సమయంలో కూడా నువ్వు నాతో పరిహాసం చేస్తున్నావా? ఇక్కడ నుండి ఎలా వెళ్ళడం? ఇంటి చుట్టూరు కూడా అతని మనుషులే ఉన్నారు. అతనితో తలపడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ అందువల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ఇకప్పుడు నువ్వు రాజాజ్ఞని ధిక్కరించి పారిపోయావంటారు. ఆ విషయం నాన్నగారికి చేరుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? రా, ఇక్కడి నుంచి కిందకి దిగు. నీకోసం నేను ఒక పడవ తీసుకొస్తా. మనం సముద్రం నుండి వెళ్ళిపోదాం. చాలా ఎత్తుగా ఉంది. నీకు అంత భయం అయితే నేను ఇంకో మార్గం వెతుకుతా.
నాకు భయమే లేదు. చిన్నతనంలో నేను పళ్ళ కోసం పెద్ద పెద్ద చెట్లు ఎక్కేదాన్ని. ఈ ఎత్తు నాకు లెక్కే కాదు. తాడు తీసుకుంటాను. సరే, దీన్ని కట్టుకో. పడవ వచ్చే వరకు ఎదురు చూడు. ప్రణామాలు. అమ్మాయి బాగుంది, మీ ఆలోచన కూడా బాగుంది. మీరు ఎంతో డబ్బులు చెల్లించారు కేవలం అమ్మాయి అందం చూడడం కోసమే. ఈ ప్రాంతంలో మీలా ఖర్చు పెట్టేవారు ఎవరూ లేరు. తీసుకో. నువ్వు వీళ్ళకి ఇవ్వాల్సిన మొత్తం కూడా నేను మళ్ళీ చెల్లిస్తాను. మార్క్విస్, ఇంత తొందరగా మళ్ళీ వెళ్తున్నారా? మీ గాయం ఇంకా తగ్గలేదు. ఈ సమయంలో సరికాదేమో అనిపిస్తుంది. ఓపిక పట్టండి. నాకే చెప్తావా? ఇక్కడ కాపలాగా ఉండు. అలాగే ప్రభు. ఈ జాలి చూపులు నా మనసుని ఏమాత్రం కూడా మార్చలేవు. దగ్గరికి రావద్దు. సరే, నేను దగ్గరకు రాను. నేను నీ వద్దకు రాను, నువ్వేరా. ఈ గాయం తగ్గే వరకు నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. రోజు నాకు తేనెలు తీసుకొచ్చి ఇవ్వాలి. అర్థమైందా? అయ్యింది, కానీ నేను ఇప్పుడు సౌకర్యంగా లేను. నువ్వింత సులభంగా పారిపోగలననుకుంటున్నావా? ఎంత తొందరగా నువ్వు నా చెంతకొస్తే నీకు బాధ అంత తగ్గుతుంది. త్వరగా త్వరగా పోనీ. వెళ్ళు, నా కోసం తేనీరు తీసుకురా. కాపాడండి, కాపాడండి. నువ్వు పూర్తిగా నాకే సొంతం. నేనేం చేయమంటే నువ్వు అదే పని చేయ. మార్క్విస్, ఏమైంది మీకు? మార్క్విస్, రాకుమారి పారిపోతుంది. తాడు తెంచేయండి. అలాగే.
జాగ్రత్త, నా చేయి గట్టిగా పట్టుకో. నన్నెందుకు కాపాడుతున్నావు? నువ్వు నా భార్యవి. నిన్ను కాపాడుకోకపోతే అది మా వంశానికి అవమానం. నా బొంగరం ఎక్కడ? నా చేతిలో ఉంది. జాగ్రత్తగా పట్టుకో. అది పోతే కారణం నువ్వే అవుతావు. వాళ్ళని బంధించండి. జాగ్రత్తగా పట్టుకో. అంటే తనెవరినైనా అభిమానిస్తే ఇలా ఉంటుందన్నమాట. నా కోసం నువ్వేం చేయక్కర్లేదు. ఏమైంది నీకు? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? సోదరి, ఏం కాలేదుగా? జాగ్రత్త, ఇక్కడ ఉంటే ప్రమాదం. తొందరగా వెళ్ళిపోదాం పద, లేదంటే ఎవరు మిగలం. త్వరగా పద. సంధించండి. అలాగే ప్రభు. ఆలస్యం అవుతుంది. పదండి. సోదరి, సోదరి, సోదరి. తొందరగా. మార్క్విస్, దూరంగా వెళ్ళాం. బాణాలు వేయగా నీళ్ళల్లో ఎవరు ఉన్నారు? వాడు బయటకు వచ్చిన తర్వాత వాడిని చంపేయండి. తనకేతొచ్చు, ఎలా అయినా తప్పించుకుంటాడు. అయినా నువ్వెందుకు పారిపోయొచ్చో మర్చిపోయావా? తన చెర నుంచి బయటపడాలనుకున్నావు. ఇదే సరైన అవకాశం. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఈ సమయంలో మనం తనని ఇలా వదిలేసి వెళ్ళకూడదు. నేను తనని కాపాడాలి. నువ్వు వెళ్ళొద్దు, నేను వెళ్తా. నీకు ఈ తర్వాత నువ్వు షూయని ఎలా కాపాడతా? నేను నిన్ను దూరం చేసుకోలేను. 缘分曾经敲着家门，等着两个小小的人，勾勾手指按下年轮。有时今夜一直疼，是不是你在问？相爱过的人，相思几分？抱歉水太深，让你成为了我的真。于是现在扑扑风尘，难舍难分。终于我懂你的灵魂，勇敢与结界共生，照亮我像星辰，重新天真。తీసుకో సోదరి.
జాగ్రత్త. షూయ మనుషులు ఇక్కడికి వస్తున్నారని సందేశం వచ్చింది. మనం త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వెలా ఉన్నావు? షియో 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 లే. షియో వేసుకో, షియో. నీకు చలి వేస్తుంది. సోదరా, తనకి శ్వాస ఆడట్లేదు. కావాలంటే చూడు. నువ్వేం కంగారు పడకు, దాదాపు ఒడ్డుకొచ్చేసావు. బతుకుతాడో లేదో అని భయంగా ఉంది. ఆగు, నేను తనకి నోటితో గాలిస్తాను. నువ్వు ఈ పని చేయకూడదు. ఎందుకు ఇలా చేస్తున్నారో నీకు అర్థం కావట్లేదా? వద్దు, నేనిస్తాను. యువరాజా, నన్నేమంటారా? వద్దు. సోదరి, కావాలని చేస్తున్నాడు. నౌకాదళంలో ఉండి ఈత రాకపోవటం ఏంటి? సోదరి, నువ్వేం చేస్తున్నావు? ఆయనకి గాయమైంది, అదే చూస్తున్నాను. నువ్వు వదిలేయి. తనకి బాణం తగలలేదు, అది పాత గాయం. రాకుమారి, ఆలస్యమవుతుంది. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. కాసేపట్లో స్పృహ వస్తుందని వైద్యులు చెప్పారు. తను కూడా విశ్రాంతి తీసుకుంటే కోలుకుంటారు. పర్వాలేదు, ఎలాగో ఆలస్యమైందిగా. ఇక నువ్వు వెళ్ళు. ఆయన్ని నేను చూసుకుంటానులే. రాకుమారి, తన విషయంలో మీరు చాలా భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. లేదు, నా భావాలని ఇంత సులభంగా బయట పెట్టలేను నేను. అయ్యో, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. మీరు ఇక్కడ చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. చెప్పేది వినండి. వెళ్ళు. అది కాదు. వెళ్ళు. సరే, మీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలవండి, నేను పక్కన ఉంటాను. సరే, నువ్వు వెళ్ళు. వెళ్ళు. అలాగే. వెళ్ళు వెళ్ళు. వెళ్తున్నా. నువ్వు కూడా వెళ్ళు. మీరు లేచారా? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? మీకు ఈ సమయంలో వైద్యుల అవసరం ఉందో లేదో తెలుసుకుందామని వచ్చాను. నువ్వు అసలు నీళ్లలోకి నా కోసం ఎందుకు వచ్చావు? అది నా తప్ప. నేనే గనక రాకపోయి ఉంటే నువ్వు జల సమాధి అయిపోయి ఉండేవాడివి. నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేసావు. నిన్ను ఉక్కిరి బిక్కిరి చేశానా? అందుకు కారణం నువ్వే. నువ్వు ముందు పడుకో. నేను ఆయన ప్రాణం కాపాడకుండా ఉండాల్సింది. ఇప్పుడు నా సోదరుడు నాతో మాట్లాడడం లేదు. షూయు తన నిజ స్వరూపం నాకు చూపించాడు. నేను ఇప్పుడు 2 విధాలుగా నష్టపోయాను, మళ్ళీ విఫలమైపోయాను. మీరు చెప్పింది విన్న తర్వాత షియోకి కూడా లోతైన భావనలు ఉన్నాయనిపిస్తుంది. మీరు వెతుకుతున్న వ్యక్తి తనేనేమో ఆలోచించండి. లోతైన భావాలున్నాయా? నేను పారిపోతే తనకి అవమానకరంగా భావించి ఇవన్నీ చేస్తున్నాడు. నాకు అలా అనిపించట్లేదు. అయితే ఏంటి? అంటే ఆ రాక్షసుడు నన్ను ఇష్టపడుతున్నాడు అంటున్నావా? ఇంత అర్ధరాత్రి పూట దయ్యాల గురించి మాట్లాడొద్దు, నాకు భయం వేస్తుంది. రాకుమారి, మీరు తనపైన కోపంగా ఉన్నారా ఏంటి? నువ్వు బానే ఉన్నావా? అసలు నీకేమైంది? చెరసాలలో ఏం జరిగిందో నువ్వు మర్చిపోయావా? దాదాపు చావంచుల వరకు వెళ్ళాను నేను.
పైగా నేను ఎక్కువగా చదువుతూ ఉంటాను. అతను కనుక నన్ను ఇష్టపడితే నా కోసం కవితలు కథలు రాయాలి కదా. కానీ అతను నాతో కనీసం మాట్లాడను కూడా మాట్లాడు. రాకుమారి, మీరు ఆయన పట్ల శ్రద్ధ చూపిస్తున్నారు. నేనేం పట్టించుకోవడం లేదు. షోయో నేను కలిసి కొన్నాళ్ళకి ఇక్కడ ఉంటున్నాగా. ఒకవేళ కలిసి ఉండటం వల్ల నన్ను ఇష్టపడితే అది తన దురదృష్టమే అవుతుంది. చిన్నతనం నుండి రాజభవనం వదిలి పారిపోవాలన్నదే నా కోరిక. అప్పుడే నేను స్వేచ్ఛగా నాకు నచ్చినట్టు బ్రతకగలను. అర్ధరాత్రి మేల్కోవచ్చు, నాకు నచ్చినప్పుడు పడుకోవచ్చు. నాలో ఏ మార్పు వచ్చినా కూడా నాకు భయం ఉండదు. ఒకవేళ తను నన్ను ఇష్టపడితే నాకిష్టం లేదు అని చెప్పేస్తాను. ఎందుకంటే ఏదో ఒక రోజు నేను పారిపోతే అతను బాధపడాల్సి ఉంటుంది. నన్ను తలుచుకుంటూ ఉండిపోతాడుగా. ప్రణామాలు యువరాజా. మన వాళ్ళు మార్కెస్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. మనం తర్వాత అడుగు వేయబోతున్నాం. అతన్ని మనం ఎప్పుడు పట్టుకోగలం? 3 రోజుల్లో. సరే, వాడు దొరకగానే తీసుకొచ్చి చెరసాల్లో బంధించండి. అలాగే. నేను ఈ మాటలు వినకుండా ఉండాల్సింది. ఒంటరిగా వెళ్ళుంటే బాగుండేది. ఇప్పుడు చూడు, వాడు నాకంటే ముందుగా అక్కడికి వెళ్ళాడు. ఈ కారణంతో సోదరి మనసులో వాడు చోటు సంపాదించాడు. ఇక తను నాతో బయటికి రాదు. మీకు ఇంకా అవకాశం ఉంది. నీకు అర్థం కావడం లేదా? ప్రతిసారి తను పారిపోతానని చెబుతుంది, కానీ విఫలం అవుతుంది. దానికి కారణం తప్పించుకోలేక కాదు, తప్పించుకోవడం ఇష్టం లేక. సోదరి కథలు చదవడం బాగా ఇష్టం. నిన్న జరిగిన ఆ సంఘటన తన దృష్టిలో అతన్ని కథానాయకుణ్ణి చేసింది. సోదరి ఒప్పుకోవట్లేదు గాని అతను తన మనసులో చోటు సంపాదించాడు. నిజానికి ఆ రోజు షూయి చూపించిన తెగువ నా మనసును కూడా కదిలించి వేసింది. నిజానికి రాకుమారి అక్కడ ఉంటేనే క్షేమంగా ఉంటుంది. మనం కూడా కోరుకునేది అదే కదా, తను క్షేమంగా ఉండాలని. లేదు, ఏదో తప్పు జరుగుతుంది. ఏంటో చెప్పండి యువరాజా. సోదరి ఎక్కడుందో అతనికి బాగా తెలుసు. అయినా అక్కడికి ఒంటరిగా వచ్చాడు. షూయు అదంతా కావాలనే చేశాడనుకుంటున్నారా? అదేం లేదు. ఎవరూ కూడా ఎవరినో కాపాడడానికి వాళ్ళ ప్రాణాల్ని ఖచ్చితంగా పణంగా పెట్టరు. కానీ అతను గాయపడ్డ విషయం నాకు ముందే తెలియదని స్పష్టంగా చెప్పగలను. సైన్యాధ్యక్షుడి భుజం పైన గాయమా? ఇది ఎక్కడో విన్నట్టుంది యువరాజా. మహారాజుని ఇబ్బంది పెడుతున్న దుండగుని పట్టుకోవడానికి మన వద్దున్న ఆధారం ఇది ఒక్కటే. మీ ఆలోచనట్టు చెప్పండి. కేవలం నా ఊహ మాత్రమే. రేపు నాతో పాటు ఆ భవనానికి రా. అలాగే. ఘోర అవమానం. ఇప్పుడే చెప్తున్నాను, నేను ప్రతీకారం తీర్చుకుంటా. మార్క్వెస్, నాకు ఉపాయం వచ్చింది. మిత్రమా, మనం రాకుమారిని తప్పుగా అర్థం చేసుకున్నాం. మార్కిస్ కేవలం తనపై కోరికతో మాత్రం ఎత్తుకెళ్లాడు. దీంతో హంతకులకు ఎలాంటి సంబంధం లేదు. మీ అన్నయ్య గారి మరణం ఇప్పటికీ అనుమానాస్పదమే. మనం విచారణ కొనసాగిద్దామా? మన వాళ్ళు వస్తున్నారు. పూర్తి సన్నాహాలతో సిద్ధంగా ఉన్నాం. మిత్రమా, మిత్రమా, ఏం జరిగింది? నువ్వు తిరిగొచ్చాక ఏవో ఊహల్లో మునిగిపోయావు. నేనేం మాట్లాడుతున్నానో కూడా నీకు తెలియదు. నీకేమైనా ఇబ్బంది కలిగిందా? ఏ సమస్య ఉన్నా చెప్పు, నా వద్ద ఉపాయాలున్నాయి. ఎలాంటి ఉపాయాలున్నాయి? అది చెప్పాలంటే ఇప్పుడు చుయ్యూని యువరాణి అని పిలవాలా? తను ఎప్పుడు యువరాణియే కదా. అదే నిజమే, కానీ మీకు తెలుసు కదా, చాలా రోజుల నుండి మనం తనని అనుమానిస్తున్నాం. మరీ ముఖ్యంగా మీరిద్దరూ ఎప్పుడు కూడా కలిసి పడుకోలేదు కదా, అందుకే. మిత్రమా, నీకేం పని లేకపోతే పద, మనం వెళ్ళి సాధన మొదలు పెడదాం. పద పద. మిత్రమా, అది చూడండి.
ఈ సైనికులందరూ చాలా బాగున్నారు కదా. రాకుమారి, షియోని పరీక్షించడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పారు. మరి ఇక్కడెందుకు దాక్కోటు? నాకేం అర్థం కావట్లేదు. ఉండండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఆగు, వెళ్ళు. ఆపద్దు. వాళ్ళని బట్టలు వేసుకోమని చెప్పు. ఆ? ఎండగా ఉంది, బట్టలు వేసుకుంటే వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది. చెప్పాను కదా. మీరు బట్టలు వేసుకోండి. మేము సాధన మొదలు పెట్టాలనుకుంటున్నాం. నువ్వు మా లక్ష్యంగా ఉంటావా? లేదు, మేము ఇక్కడ ఉన్నామని మీకెలా తెలుసు? ఎందుకు నువ్వు ఇక్కడ దాక్కుంటున్నావు? సరిగ్గా నిలబడండి. సరిగ్గా. నేనేం దాక్కోవడం లేదే, నేరుగానే చూస్తున్నాను కదా. ఇది యుద్ధ విద్యల ప్రదర్శన స్థలం. నువ్వు అమ్మాయివి కదా, నీకు ఇక్కడ ఇబ్బంది లేదా? అలాగే నీకు కూడా. అమ్మాయిగా నాకే ఇబ్బంది లేదు, అబ్బాయిగా మీకేమైనా ఉందా? నేను నీ భర్తని. ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇంతకు ముందు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది కూడా నా భర్తే కదా. నువ్వేం చెప్పావు? ఒక సేనాధిపతి భార్య ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అన్నావు కదా. సోదరులారా, మీ బట్టలన్నీ తీసేయండి, నేను అప్పుడే బాగా తెలుసుకోగలను. ఆగు. మీరు కంగారు పడకండి. రాజకుమారి ఏదో సరదాగా అలా అంటుంది. నిజానికి మిమ్మల్ని పరీక్షించాలి అనుకుంటుంది. ఎందుకు? మీ జ్ఞాపక శక్తి పరీక్షించాలనుకుంటున్నాను. ఇదిగో, దీన్ని జాగ్రత్తగా కాపాడమని అన్నారు కదా, తీసుకోండి. ఇదిగోండి. ఎందుకు నవ్వుతున్నావు? కాస్త అయితే దొరికిపోయే వాళ్ళం మనం. రాకుమారి, మీ అనుమానం నిజమే. షియో మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఏంటి నీ ఉద్దేశం? నువ్వే చెప్పావు కదా, ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళని దూరం నుండి చూస్తున్నా సరే మనసు స్పందిస్తుందని. మరి అతను స్పందించడం లేదేంటి? పైకి నన్ను బయటకు పిలిచి మరీ అవమానిస్తున్నాడు. పిచ్చి రాకుమారి, మీరు దూరాన్ని దూరంగానే చూస్తున్నారు. మీరు వేరే వాళ్ళని దూరంగా చూస్తున్నా సరే షియోకి అది ఏ మాత్రం కూడా నచ్చడం లేదు. ఆయనకి కోపం వస్తుంది. అవునా? అంటే షోయో నన్ను అంతగా ఇష్టపడుతున్నారా? చాలా అంటే చాలా ఇష్టపడుతున్నాడా? చాలా ఇష్టపడుతున్నారు. లేదు 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 లేదు. ఎందుకు అలా అంటున్నారు? మీరు సంతోషంగా లేరా ఆయన మిమ్మల్ని ఇష్టపడుతున్నారని? మనకి ఎన్నో కళలుంటాయి, కేవలం అందం చూసి ఒకరినొకరు ఇష్టపడ్డావు ఏంటి? అయ్యో, సరే సరే, వెళ్దాం పద. మిత్రమా, యువరాణి వెళ్ళిపోయింది. మన వాళ్ళని బట్టలు వేసుకోమంటావా వద్దా? వాళ్ళకి నచ్చినట్టు చేసుకోమాను. సరే. బాబు, ఏంటి ఇలా వచ్చావు? మీకోసం షున్ రాకుమారులు వచ్చారు. మీరు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు. మీకు స్వాగతం. ఇక్కడికి మీరు ఎలా ఉన్నారో చూద్దామని వచ్చాను. మీకేవో గాయాలయ్యాయని విన్నాను. నాకు చిన్న చిన్న గాయాలయ్యాయి. మీకు ధన్యవాదాలు. మీ ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం, అశ్రద్ధ చేయకండి. సరే, మీకు ఉత్తేజం చాలా ఎక్కువ. మీకు మీ చెల్లికి మధ్య అనుబంధం ఎక్కువని అందరూ అంటూ ఉంటారు. పెళ్ళైన అమ్మాయి నేలపై పడిన నీటి లాంటిదని. కానీ మీ చెల్లికి ఎలాంటి ఆపద వచ్చినా సరే వెంటనే మీరు అక్కడ ఉంటారు. ఎవరికి ఆ విషయం తెలియకపోతే మీరు మీ చెల్లిని దూరంగా తీసుకుని వెళ్లేవారేమో అనిపిస్తుంది. నిజంగా మీరు పరిహాసం చేస్తున్నారు. నేను అనుకోకుండా అక్కడికి వచ్చాను. అయినా మీరు మీ ప్రాణం పణంగా పెట్టి నా సోదరిని కాపాడారు. అందుకు నా అభినందనలు. ఇది అతనికి ఈ మందులు మీ గాయాల కోసం నేను ప్రత్యేకంగా తీసుకొచ్చా. నా కృతజ్ఞతకి పరిహారం ఏంటని మీరు ఆలోచించే అవసరం లేదు. మనకెక్కువ సమయం లేదు, తీసుకోండి. యువరాజా, కృతజ్ఞతలు. నేను త్వరలోనే కోలుకుంటాను. కానీ ఇలాంటివి రాకుమారికి చాలా అవసరం.
ఎందుకంటే తను ఎప్పుడు గోడలు దూకుతూ ఉంటుంది. గాయాలయ్యే అవకాశం ఎక్కువ. ప్రభు ప్రభు ప్రణామాలు ప్రణామాలు. మార్కుస్ గారు ఈ సందేశం పంపారు. నువ్వు వెళ్ళొచ్చు. సరే. నీ భార్య నేను కలిసి పడుకున్నాం. నేను వాడుకుంది నీకు తిరిగి ఇవ్వడంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఏంటిది? నిజం చెప్పు, వాడు నిన్నేం చేశాడు? ఏంటి? నీపై చేసే ఆరోపణలు వినే పరిస్థితిలో నేను లేను. వాడిని నేను పట్టుకునే ముందే నువ్వు నిజం ఏంటో చెప్పాలి. వాడు నిన్ను అవమానించాడా? వాడు నీకు అబద్ధ సాక్ష్యం పంపాడు, అందుకని నేను తప్పు చేశాను అనుకుంటున్నావా? మర్యాదగా నిజం చెప్పు. వాడు నిన్ను ఏం చేశాడు? నీకు సాక్ష్యమే ముఖ్యమైతే నన్ను ఇంకేం అడగొద్దు. సమాధానం నీ ఆలోచనలోనే ఉంది. ఏమనుకుంటావో నీ ఇష్టం. ఇలా చూడు, నా చేయి విడిపించుకొని నీళ్ళలో పడిపోయావు. నువ్వు నా భార్యవని అందరికీ తెలుసు. ఎక్కడికి పారిపోవాలనుకున్నావు? నీకు నచ్చకపోతే మా నాన్నగారితో చెప్పు విడాకులు కావాలని.说什么惹你生气了？那句话能哄你回家，怕下雨打湿你头发。要怎么才是温柔啊？我睡不醒的小尾巴，捂着嘴是在偷笑吗？张牙舞爪的你啊，一条粘人小尾巴，睡不着的小牵挂。晚霞爬过树枝呀，盛夏穿过绿篱笆，我想带你肩膀吗？这夜来的手牵挂，我还能有什么办法？没办法，是春雨随的落下，那就这样吧，丢回结痂。潇洒洒，嘻嘻哈哈，像个甜蜜的童话。是春雨随的落下，那就这样吧，丢回结痂，小尾巴。潇洒洒，嘻嘻哈哈，像个甜蜜的童话。是春雨随的落下，那就这样吧，丢回结痂，小尾巴，小尾巴。